చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. స్వతంత్ర సంస్థగా ఏపీడీసీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. కేబినెట్ ఆమోదం పొందిన అంశాలు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనకు మంత్రి మండలిలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు వెల్లడించారు. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. అలాగే ఆర్ఎస్ఎల్ఆర్ కోరిన విధంగా అనకాపల్లి జిల్లాలోని డిఎల్పురం వద్ద 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అయితే క్యాప్టివ్ పోర్ట్ అనుమతికై కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కు సంబంధించిన పోర్ట్ రాయితీ ఒప్పందంలోని క్లాజ్ నెంబర్ 30.1.1 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908ను సవరించినట్లు మంత్రి కొలుసు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా మొదటి దశలో ఏడాదికి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ను 55,964 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తారన్నారు. జనవరి 2029 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని, మొదటి దశలో దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా ఏడాదికి 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల రెండో దశ స్టీల్ ప్లాంట్ను 80,000 కోట్ల పెట్టుబడితో 2033కి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. రెండో దశలో దాదాపు 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. మొదటి దశలో ఏర్పాటయ్యే ఉక్కు పరిశ్రమకు అనుసంధానంగా 20.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల క్యాప్టివ్ పోర్టును 5,816 కోట్ల వ్యయంతో జనవరి 2029 కల్లా ఏర్పాటవుతుందన్నారు. దీని ద్వారా 1000 మందికి ఉద్యోగాలు కల్పించబడతాయని మంత్రి కొలుసు వివరించారు. అలాగే ఏడాదికి 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల రెండో దశ స్టీల్ ప్లాంట్ అనుసంధానంగా రెండో దశ క్యాప్టివ్ పోర్టును 5,380 కోట్ల వ్యయంతో జనవరి 2029 కల్లా ఏర్పాటు చేయబడుతుందని, దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు కల్పించబడతాయని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని వివరించారు. కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా చూడటమే కాకుండా కరెంటు బిల్లు 2,400 కోట్లను ఈక్విటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఫలితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి మాసంలో లాభాలను ఆర్జించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ పోలీసింగ్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ పోలీసులను అక్కడ సెక్యూరిటీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధిపైన ప్రభుత్వం దృష్టి సారించిందని, అవకాశం ఉన్న చోట పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి కొలుసు వివరించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాన్ని అభివృద్ధి పరచడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని వృద్ధి చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున మెరుగుపరచవచ్చని ముఖ్యమంత్రి ఈ రంగం అభివృద్ధిపై దృష్టి సారించారు. టెంపుల్ టూరిజంకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. పర్యాటకులకు సరిపడా రూములు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో వచ్చే 5 ఏళ్లలో దాదాపు 50,000 రూములను నిర్మించాలన్న లక్ష్యంతో పర్యాటక శాఖ ఉంది. ఫలితంగా రాష్ట్రంలోని 3 స్టార్ అంతకంటే ఎక్కువ కేటగిరీ హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజును 66 లక్షల నుండి 25 లక్షలకు తగ్గించడానికి ఆమోదం కోసం యువజన సర్వీసులు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని ఆతిథ్య రంగాభివృద్ధికి తగిన అనుకూల వాతావరణాన్ని కల్పించడం అవుతుంది. ఆతిథ్య మరియు పర్యాటక రంగం ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చెందడానికి ఊతమిస్తూ తద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడంతో పాటు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. చాలా సంవత్సరాల తదుపరి ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని రకాల కళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా ఉంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉగాది పురస్కారాలకు సంబంధించి యువజన పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హడ్కో నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
710 కోట్ల మేర రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు 2025కి ఆమోదం లభించింది. నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. గోదావరి నది వరద జలాలను ఇతర ప్రాజెక్టులను ఉపయోగించుకునేందుకు నిర్దేశించబడిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయడానికి కంపెనీల చట్టం 2013 ప్రకారం 100% ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీగా జల వనరుల శాఖ జలహారతి కార్పొరేషన్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు దానికి అవసరమైన డైరెక్టర్లు ఇతర సిబ్బందిని సమకూర్చుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని జల వనరులను అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో మరీ ప్రత్యేకించి రాయలసీమను రతనాలసీమగా మార్చాలనే లక్ష్యంతో ప్రాజెక్టును ప్రతిపాదించడం జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపు 80,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం తెలిసిందే. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే దేవుడి దయ వల్ల త్వరితగతిన చంద్రబాబు గారి ఆశలకు తోడు త్వరితగతిన అధికారులు మిగతా రాజకీయ నాయకులు కూడా తోడ్పాటు అందించి పూర్తి చేసుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. రాయలేలిన రాయలసీమలో వజ్రాలు రత్నాలు దొరికినట్టే బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ పూర్తి అయితే మళ్ళీ అదే పరిస్థితి రాయలసీమకు వస్తుంది.